స్వామిశనం స్వామియేశ్వరం త్రిబుల్ కేరళ ప్రేక్షకులందరూ నమస్కారం. ఆ ప్రేక్షకులందరూ కూడా నిండుగా డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని ఎన్నో రకాల ధనయోగానికి సంబంధించింది, స్వర్ణయోగానికి సంబంధించింది, ఇల్లు ఎప్పుడు సస్యశ్యామలంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనే ఆలోచనతోటి ఎన్నో రెమెడీ చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ రోజు చెప్పే రెమెడీ ఎప్పుడైనా కూడా పౌర్ణమి రోజు పెట్టవచ్చు, శ్రావణ మాసం ఎప్పుడైనా పెట్టవచ్చు, ఏ మాసంలో పెట్టుకోవచ్చు. ఒక వస్తువు కుబేరుడు స్థానంలో, కుబేరుడు దగ్గర అంటే ఇంట్లో నార్త్ ప్లేస్లో కుబేర స్థానం అంటారు. అది ఆ కుబేర స్థానంలో ఒక వస్తువు పెట్టినట్టయితే మనకు ధనయోగం విపరీతంగా రావడం వస్తూనే ఉంటుంది అన్నమాట. 4 విధాలుగా ధనం ఇంట్లో అంటే స్వర్ణయోగం కలుగుతుంది. అంటే ఇంట్లో కూడా మనం ధనం అనేది వృధా ఖర్చులు కాకుండా అది స్వర్ణంగా కొనుక్కునే అవకాశాలు మనకి ఇస్తుంటుంది. ఏదైనా మిరాకిల్గా మంచి జరగాలనే గ్రహాలు బాగుంటే దారిలో పోయేటప్పుడు కోట్ల రూపాయలు దొరికే అవకాశం ఉంటుంది. మంచి ఇరుతుంటాడు. అది చెడు గ్రహాలు ఉంటే మనకు ఉన్నది కూడా పోతుంటుంది. అలా కాకుండా అన్ని కూడా ఎప్పుడు కూడా ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉండి ఇంట్లో అందరూ కూడా పాజిటివ్ మైండ్ ఉండి మనకు కావాల్సిన ధనయోగం స్వర్ణయోగం కలగడానికి ఆ చిన్న రెమెడీ చెప్పేస్తున్నాను. దాని గురించి మనము ముందుకెళ్లే ముందు మా స్వామి వారిని ధ్యానం చేసుకొని ముందుకెళ్ళాం. ఓకేనా? స్వామి ಸುರುಮುತ್ತಾರು ಅರ್ಜುನ್ ಆರ್ಯಕ್ಕೆ ವಿಧಿಬೋಲ ಬಾಲಕನ ಎರ್ಮೇಲಿ ಧರ್ಮಶಾಸ್ತ್ರಾವೇಶ ಬರಿಗಿರೀಶನೆ ಹರಿಯಸುತನ ಜ್ಯೋತಿಷ್ ರೂಪಣ ರಮಾಪತಿ ರಮಾಪತಿ ಭಾಗ್ಯ ಪುತ್ರಂ ಶ್ರೀ ಪರಶುರಾಮದೇವ వల్లభాయనం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అయితే మనం ఎన్నో రకాల వస్తువులు భగవంతుడు మనకి ఇచ్చాడు. సస్యశ్యామలం ఉన్నత స్థాయి అందరూ కోటీశ్వరులు ఉండాలని 1,38,00,000 అదృష్ట దైవిక వస్తువులు ఇచ్చారు. ఒక్కొక్క పరంగా మనకు చెట్ల రూపంగా, ఏర్ల రూపంగా, ఆకుల రూపంగా, పక్షుల రూపంగా, ఎన్నో రకాల స్టోన్స్ రూపంగా, ఎన్నో రకాల మన కొండలు గుట్టలలో పుట్టిన ఎన్నో రకాల వస్తువులు మనకు ధనయోగం కలిగించేది. గడ్డి ద్వారా కూడా ధనయోగం కలిగించేటట్టు ఉంటుంది. ఎన్నో రకాలుగా ధనయోగం కలిగించేటట్టు ఉంటుంది. గ్రీన్గా ఉండే గడ్డి ఏదో ఒక దగ్గర లైట్ గ్రీన్ ఉన్న గడ్డిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా ధనయోగం కలుగుతుంది. అట్లుంటుంది మంచి ముహూర్తాల టైంలో ఎన్నో రకాలుగా భగవంతుడు మనకి ఇచ్చాడు. అయితే ఇప్పుడు మనం పెట్టే ఇంట్లో ఏ వస్తువు అయితే చెప్తున్నానో ఆ వస్తువు మనం ఇంట్లో నార్త్ సైడ్లో పెట్టినట్టయితే అతి శీఘ్రంగా ధనయోగం ఏదో విధంగా మనకు మిరాకల్గా డబ్బు అనేది రావడానికి అవుతుంది. ధనయోగం కలుగుతుంటుంది అన్నమాట. భగవంతుడు మనకు ఎన్నో రకాలుగా ఉన్నత స్థాయిలో ఇచ్చేటట్టుగా మనకి ఎన్నో ఇచ్చారు. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క మూమెంట్ ఏదో విధంగా మనం మిరాకల్గా జరిగి డబ్బు అనుకూలంగా వచ్చేటట్టు కూడా చేస్తుంటాం. అలాంటి వస్తువులు మనం వాడుతూ ఉంటే అయితే ఇంట్లో మనం నార్త్ ప్లేస్లో ఏం పెట్టాలంటే స్వర్ణాకర్షణ శిల అని ఇలా ఉంటుంది అనమాట. స్వర్ణాకర్షణ శిల అని ఇట్లా ఉంటాయి. స్వర్ణాకర్షణ శిల అని ఇట్లా స్వర్ణాకర్షణ శిల అంటారు దీన్ని. ఇట్లా ఈ స్వర్ణాకర్షణ శిలని మనము ఇట్లా దీన్ని స్వర్ణాకర్షణ శిల అంటారు. ఈ స్వర్ణాకర్షణ శిలని ఒక్కటి అంటే మనం ఎంతైనా తీసుకోవచ్చు. 100 గ్రాముల పైన ఉండే స్వర్ణాకర్షణ శిల ఇంట్లో తీసుకుంటేనే మనకు అనుకూలంగా మారుతుంది అనమాట. అంటే కొంచెం ఎక్కువ ఉండాలి, పెద్దదే ఉండాలి. ఇట్లా ఒక పింగాణి పాత్ర తీసుకోవాలి. ఇట్లా గోల్డ్ షేన్లా ఉండే ఇట్లా ఉండే ఇట్లా గోల్డ్ కానీ నార్త్ ప్లేస్ మొత్తం గోల్డ్ కావాలనుకుంటే మన ధనయోగము ప్లస్ స్వర్ణయోగం కావాలనుకుంటాం కాబట్టి ఇట్లాంటి పింగాణి పాత్ర తీసేసుకోవాలి. పింగాణి పాత్రలో మనము ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి నార్త్ సైడ్లో మనము ఈ యొక్క వస్తువు అయితే మనం ఇంట్లో నార్త్ సైడ్ కిటికీ ఉన్నా సరే కిటికీ పెట్టచ్చు, చెక్క కూడా పెట్టచ్చు. ఇంట్లో నార్త్ గోడకాల పెట్టినట్టయితే మనకు సస్యశ్యామలంగా అనుకూలంగా కుబేరుని స్థానం పెట్టినాం కాబట్టి కుబేరుడు మనకు ధనయోగాన్ని తీసుకొచ్చిస్తూనే ఉంటాడు అన్నమాట. అట్లా ధనయోగం అనేది తీసుకొచ్చిస్తూనే ఉంటాడు. అలా ధనయోగాన్ని అంటే ఎన్నో రకాల ధనయోగాన్ని ఏదో విధంగా బంగారమయ్యని మనకు ఎలా ఉంటుంది స్వామి వారి కుబేరుని చూస్తే ఇండియా అలా అనేది మనకు ధనయోగాన్ని కలిగించే ఈ కుబేరుడు సంబంధించిన స్వర్ణాకర్షణ శిల అంటారు. ఈ స్వర్ణాకర్షణ శిల అంటారు. స్వర్ణాకర్షణ శిలని మనము ఇంట్లో కుబేరుడు స్థానంలో పెట్టినట్టయితే మహాధనయోగం అని వస్తుంది. ఒక్క పీస్ ఇలా తీసేసి మనము ఇట్లా పింగాణి పాత్రలో ఇలా పెట్టేయాలి అంతే. అది ఏ రోజు పెట్టాలి గురువారం అంటే బుధవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ దీన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకోవాలి. అంటే మనం కొనుక్కొచ్చి వచ్చిన తర్వాత ఇట్లాంటిది తీసేసి దీన్ని కొంచెము రోజు వాటర్తో కడిగేసి పాలతో కడిగిన తర్వాత గంగాజలంతో శుద్ధి చేసుకొని రోజు వాటర్తో కడిగిన తర్వాత దీనికి వీలైతే మనము ఇట్లాంటి పాత్ర ఒకటి తీసేసుకొని శుద్ధి చేసేసుకొని ఇది బుధవారం రోజు అక్కడ పెట్టేయాలి. మన వీళ్ళ దీప అంటే కొంచెం ధూపం అలా వేసేసి నార్త్ సైడ్ పెట్టినట్టయితే బుధవారం రోజు శుక్రవారం రోజు కూడా మన ధనయోగం అనేది ఎప్పుడైనా తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఎప్పుడు తెచ్చిపెట్టుకోవచ్చు. కాకపోతే మనము ఏ రోజులో ఒక రోజు ముందు 2 రోజుల ముందు తెచ్చిపెట్టేసుకొని ఇంట్లో
పెట్టే రోజు శుక్రవారం కానీ బుధవారం కానీ ఆ రోజు శుద్ధి చేసుకుని అక్కడ పెట్టినట్లయితే ధనయోగం కలుగుతుంది. ఇది నేను అందుకు చెప్తున్నాను, మనం చూపించే ప్రతి ఒక్క వస్తువులు కూడా బయట దొరకవచ్చు, దొరకకపోవచ్చు. దొరికితే అక్కడ తీసుకోండి, లేదంటే నా ఆఫీస్ ఉంటుంది కదా మీకోసం హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గరలో మీకోసం SSS డివోషనల్ ప్రొడక్ట్స్ అని ఆఫీస్ పెద్దది ఓపెన్ చేశాను. నేను కూడా అందులో కూర్చుంటున్నాను క్లయింట్ చూడడానికి నా క్యాబిన్లో. మీరు వచ్చేసి నా స్టాఫ్ ఈ నెంబర్స్ స్క్రోలింగ్ అవుతున్న నెంబర్లో కాల్ చేసి నా అపాయింట్మెంట్స్ కూడా అందులో అవుతాయి. మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ 1,38,000,000 ప్రోడక్ట్స్ మనం పెట్టాం. అదృష్ట దైవిక వస్తువులన్నీ కూడా అవి అన్ని రకాల వస్తువులు కూడా మీకు అన్న ఏర్పాటు చేసేసాను. మీరందరూ కూడా వచ్చి ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయితే తెప్పించుకోవచ్చు. కొరియర్ ద్వారా కూడా హైదరాబాద్ సికింద్రాబాద్లో దగ్గర ఉన్న వాళ్ళందరూ ఊబర్ సర్వీస్ తెప్పించుకోవచ్చు. దూరం ఉన్న వాళ్ళందరూ కూడా కొరియర్ సర్వీస్తో తెప్పించుకోవచ్చు. దగ్గర ఇంకా నా ఆఫీస్కి దగ్గర ఉన్న వాళ్ళు కూడా వచ్చి నా ఆఫీస్లో వచ్చి పర్చేజ్ చేసుకొని నా చేతుల మీదుగా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో మన ఆఫీస్లో ప్రతి ఒక్క వస్తువు కూడా యాక్టివేట్ చేస్తారు. ఏదైనా కూడా మనం ఒక సిమ్ ఉంటే యాక్టివేట్ చేసినా పనిచేస్తుంది. అలానే యాక్టివేషన్ అవుతుంటాం. మనం ఏదో మంత్రంతో తంత్రంతో అన్ని ప్రతి ఒక్క వస్తువు యాక్టివేట్ అవుతాయి కాబట్టి ఇమీడియట్గా మీకు వర్క్ అయ్యే సూచన చూపిస్తున్నట్టు పెట్టిన 2-3 రోజులకే వారం రోజులకే మీ శక్తిని తగ్గట్టు, మీ పవర్ని తగ్గట్టు, మీ అదృష్టాన్ని తగ్గట్టు, మీ పుణ్యఫలం తగ్గట్టు, మీ కర్మ తగ్గట్టు అన్నీ ఇమ్మీడియట్గా టకాటక్ పాజిటివ్ వైబ్స్ అన్ని మనం పెడుతూ ఉంటేనే అన్నీ కూడా భగవంతుడు మనకి ఏదో ఒక వస్తువు మనకు చూపిస్తుందంటే ధనయోగం మనకు కలగడానికి దారి ఇస్తుందని తెలుసు అన్నమాట. ధనం అనేది మహాలక్ష్మీదేవి మనకి ఇంట్లో రావడానికి దారి వెతుక్కుంటూ మన ఇంటికి వస్తుంది అన్నట్టుగా అలాంటి మన ఇంటికి వచ్చేది ఉన్నది కాబట్టి మనకి ఇలాంటి వీడియోస్ మనకు కనపడుతుంటాయి. ధనయోగానికి సంబంధించిన కొన్ని వస్తువులు మనకు కనబడుతుంటాయి. అవి మనం తీసుకొచ్చి నన్ను తీసుకెళ్ళి మీ ఇంటికి ధనం తీసుకొస్తుందని చెప్తుంటాయి అనమాట. అందుగురించి మనం ఇలాంటి వస్తువులు ఇవన్నీ కూడా మనం ఇట్లా స్వర్ణాకర్షిలో ఇంట్లో పెట్టుకున్నట్టయితే మనకు స్వర్ణయోగం ధనయోగం రెండు కూడా కలుగుతుంది. మీరు అందులో డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని కదా ఇవన్నీ కూడా చెప్తున్నాను. నన్ను కలవాలనుకుంటే కూడా ఇదే నెంబర్ స్కూలింగ్ చేసుకోవచ్చు. మన అంటే ఎన్ని చేసినా కూడా మన ధనయోగం కూడా మన వస్తలేదంటే అసలు ఏం ప్రాబ్లం ఉందో, గ్రహ ప్రాబ్లం ఉందా, నవగ్రహాల ప్రాబ్లం ఉందా, దుష్టగ్రహ ప్రాబ్లం ఉందా చెక్ చేసుకొని అప్పుడు మనం ఇంకా ముందుకెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీరందరూ హ్యాపీగా ఉండాలి కానీ అని నేను కోరుకుంటాను. స్వామి చేసిన